హరే 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 కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణే అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. తస్మాదస్య స్వరస్యాపి దైవతత్వం విధీయతే. నిషీదంతి స్వరాయస్మాన్ నిషాదస్తేన హేతునా. సర్వాస్యాభిభవత్యేష యదాదిత్యస్య దైవతం. పరమపురుషుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదములు అని మనకు మహర్ష్యాదులు చెప్పడం జరిగింది. వేదవేద్యుడు వెంకట విభుడు ఆయన దివ్య సన్నిధానంలో ఈ ఉషఃకాలంలో సూర్యోదయంతో మనం రోజుని ఆరంభించుకొని ఉదయాతు ఉదయం వారం అని ఈరోజు సూర్యోదయం దగ్గర నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా ఒక రోజు, అంతేగాని అర్ధరాత్రి 12 మనది కాదు. ఈ 24 గంటల సమయంలో మనం ఎంత సమయాన్ని మన కోసం వెచ్చించుకుంటున్నాం, ఇంట్లో వాళ్ళ కోసం ఎంతవరకు, భగవంతుడి కోసం అక్కర్లేదు. ఎందుకంటే ఆయనతో మనకు ఎంతవరకు ఉండాలి, భగవంతుడి కోసమే సర్వము వెచ్చించేటువంటి వారిని మహాత్ములు మహర్షులు అని. మనది పార్ట్ టైం వ్యవహారం. ఏదో 1 గంట సేపు విష్ణు సహస్రం పారాయణ చేసామండి, గోవిందనామాలు చేసి ఏదో పెద్ద కొండలు మోసినట్టు. ఎప్పుడూ చేయవలసినటువంటిది 24 గంటలు. 24 గంటలు అంటే నిద్రపోవద్దా అని అంటారేమో. మనం 8 గంటలైనా ఈ ధ్యాసలో ఉంటే నిద్రలో కూడా అదే ధ్యాస వస్తుంది. కాబట్టి అది యోగ నిద్ర అవుతోంది. మనం చేసే ప్రతి పని కూడా భగవత్కర్మ అవుతోందన్న. ఎప్పుడు జాగ్రత్త అవస్థలో మనం నిరంతరం భగవద్భావనతో ఉన్నప్పుడు నాలుక ఏం చేయదు కదా, నాలుకతో నామం చేయవచ్చు, మనస్సుతో చింతన చేయవచ్చు. కానీ అది తప్ప మనం అన్నీ చేస్తాం. అన్నిటినీ ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతోందో కూడా మనం చెప్తాం, మన విషయం మనకి తెలియదు. మహానుభావులు మనల్ని గురించి ఆలోచించమన్నారు. భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి దృష్టి దానికి ఎవరు చెప్పక్కర్లేదు. మనం ఇవాళ విజ్ఞానం కూడా ఈ ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, కన్ను ముక్కు చెవి నాలుక చర్మం,
వీటి సుఖం కోసమే ఇవాళ మనకు సైన్స్ అనేక సుఖాలను అందిస్తుంది. కేవలం అదేనా? అలా ఋషులు అలా కాదు. నువ్వు బాహ్య ప్రపంచంతో ఎంత సంబంధం ఉంటే నీకు అంత బాధలు పెరుగుతాయి. లోపల ప్రపంచం ఒకటి ఉన్నది, గమనించావా? అంతర్ముఖత్వము అని అంట. అందుకని ధర్మ ప్రతిపాదన చేసి ధర్మబద్ధమైన జీవన క్రమాన్ని కలిగి ఉండమన్నారు. అందుకని స్నానం, సంధ్యావందనం, జపం, ఇలాగా సత్కర్మాచరణ, ధర్మాచరణతో ఆరంభించాలి. దానికి ఈ ధర్మాల్ని చెప్పేటువంటిదే వేదవాన్మయం అని. ఏదో ఒకదాన్ని పట్టుకొని చేసినా మనకు డొక్కా సీతమ్మ గారని ఉండేవారు. 1906-9 దాకాను ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడో, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తెలియదు. ఆమె నిరతాన్నదానం. ఆమెకు వేదాలు తెలియవు, ఏవీ తెలియదు. ఆమెకు తెలిసింది ఏమిటంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికీ లేనటువంటి సంస్కారం ఆమెకు, వచ్చిన వారికి అన్నం పెట్టడం, అన్నదానం. అది ఒక్కడి పట్టుకున్నది ఆమె. ఎంత గొప్ప స్థితికి వెళ్ళింది అని అంటే, జీవితంలో ఒక్కసారి అంతర్వేది నృసింహస్వామిని చూద్దాం అనుకున్నదిట, బయలుదేరింది. ఆ గోదావరి, ఇప్పుడు పోలవరం అంటారే, అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. ఒక కుటుంబం, అంటే ఇప్పుడు మనకి ట్రైన్స్ ఏవేవో వచ్చాయనుకోండి, అప్పుడు అవేవి లేవు కదా, పడవలు దాటడం, ఇప్పటికి కూడా ఏవో అదే ఉండవచ్చు. అది అవతల ఒడ్డు నుంచి కేకలు వినిపిస్తున్నాయి. పిల్లలు వినిపిస్తూ ఉంటే, ఒరే ఏడవకనిరా, ఇది దాటితే మన సీతమ్మ గారు ఉన్నారు, మనకు అన్నం పెడతారు, ఎంత అర్ధరాత్రి అయినా అని పిల్లల్ని ఆ తల్లి సముదాయిస్తోంది. విన్నది ఆమె, వెంటనే బయలుదేరింది వెనక్కి. అర్ధరాత్రి అయినా అన్నాన్ని వాళ్ళకి, భర్తకు పాపం ఎంత ఆస్తులు ఉన్నా ఏమున్నా కూడా కరిగిపోతాయి కదా, ఇవ్వటమే ప్రధానం, రావటమేం లేదు కదా. అంటే ఆయన అంటాడు, ఇదేమిటి ఇలాగ చేసావు, అన్నీ అయిపోయినాయి, మనకి ఎలాగా అని అంటే, ఈ ఇచ్చేటువంటి ఇది ఇస్తూ ఉంటే మనకు వచ్చేది రాదా, భగవంతుడు చెయ్యడా అని విశ్వాసంతో ఆయన పొలం వెళ్ళి దున్నటమో ఏదో చేస్తాడు. చేస్తే ఒక బిందె బయటపడుతుంది, దాంట్లో నాణ్యాలు ఉంటాయి. కొన్ని సంవత్సరాలు మళ్ళా, అంటే మనం చేయవలసినది చక్కగా చేస్తూ ఉంటే చేసేటువంటి విధానం ధర్మబద్ధమైతే, సక్రమమైనదైతే భగవంతుడు ఏదో ఒక రూపంలో నీకు సహకరిస్తాడు. నాకెవరండి పేపర్ ప్రకటనిస్తే ఎవరు రాలేదంటే కాదు. ఎంత గొప్ప స్థితి అని అంటే, ఆనాడు బ్రిటిషర్స్ 1800 ప్రాంతంలో జార్జి చక్రవర్తి, 5వ చక్రవర్తి, ఆయన పట్టాభిషేకం చేసుకునే సమయంలో ఈ డొక్కా సీతమ్మ గారిని రప్పించాలనుకున్నాడు. అయితే ఆనాటి కాలంలో సముద్రం దాటకూడదు అని ఒక నియమం. ఇప్పుడైతే మనం ఎక్కడైనా తిరగచ్చు, అది వేరే. ఒకనాటి కాలంలో మన ఆచార వ్యవహారాలన్నీ కూడా మారిపోతాయి అని వెళ్ళేవాళ్ళు కాదు. అలాగా వెళితే రాదు కాబట్టి కనీసం ఫోటో అయినా తీసి అక్కడ పెట్టుకొని నేను నమస్కారం చేసుకొని పట్టాభిషేకం చేసుకుంటాను. అంటే ఈమెకు అవేమీ లేవు. నేనేదో భగవంతుడు, ఆ మహావిష్ణువు నాకు ఇలాగా చెయ్యాలని బుద్ధి పెట్టించాడు, చేస్తున్నాను. నేను సన్మానాలకు, సత్కారాలకు లేదా గొప్పతనానికి నేను చేయటం లేదు అని అంటే, కలెక్టర్ గారు వచ్చి అడిగితే, అమ్మా నా కలెక్టర్ ఉద్యోగం ఊడిపోతుంది, నీ ఫోటో ఒక్కడి కావాలి అని ఫోటోగ్రాఫర్ని తీసుకువెళ్తే, అలాగనా నాయన, నా వల్ల నీకు బాధ కలుగుతుందంటే సరే తీసుకోబట్టి అది పెట్టుకొని ఆయన ఫోటో పెట్టుకొని పట్టాభిషేకం ఇప్పటికి కూడా దాని యొక్క స్థితి ఉన్నది. అంటే మనం గుర్తించలేదు ఆ తల్లిని. మనకి మదర్లు వేరే ఉన్నారు, వాళ్ళని మనం చాలా విచిత్రంగా ఇది చేశాం. కానీ ఈ తల్లి ఎంత గొప్పది అని అంటే, ఆ చక్రవర్తి గుర్తించాడు. అంటే ఒకరి గుర్తింపుల కోసం కాదు కదా, మనం చేయవలసిన ధర్మాచరణ అయితే ఒకటి. ఇవన్నీ ఎందుకయ్యా ఈ శాస్త్రం అంటే, అది ఎన్నో జన్మల సంస్కారం చేత ఒక్కొక్క దాని యందు ఒక్కొక్కడికి బుద్ధి ఇది చాలు అనిపిస్తుంది. అది చాలు అనిపించేదాకా ఇవి వినాల్సిందే. అందుకోసమే ఇది. అలాగే నామం, అన్నం, బాలామ్మ గారని మంగళగిరిలో
ఆమె కూడా అంతే. నృసింహ ఉపాసకురాలు ఆమె. అన్నదానం ఎంతమంది వచ్చినా పెట్టేది. నృసింహ అని ఆ అన్నపు రాశికి నివేదన చేసి ఆ నృసింహుడిని భావించి హారతి ఇస్తే ఆమె ఇస్తూ ఉంటే వస్తూ ఉన్నది. ఇక్కడ కూడా అందుకనే వెంగమాంబ ఆమె నృసింహోపాసకురాలే. ఆమె పేరుతోనే అన్నప్రసాద కేంద్రం. ఎందుకని అంటే వాళ్ళు ఆ రోజులలో, ఇప్పుడంటే పెద్ద విశేషం కాకపోవచ్చు కానీ 47 వరకు కూడా మనకు అన్నం అనేది రేషన్ దొరకదు. మన తల్లిదండ్రులు తాతలు ఎంతో అవస్థపడ్డారు. స్వామి భూవ అని పేరు, అంటే స్వామికి భగవంతుడికి నివేదన ఆలయాలలో అంతవరకే దొరికేది అని కూడా. కాబట్టి ఒక నియమబద్ధమైన జీవనం, దానికోసమే ధార్మిక జీవనం కోసం వేదాలు మనకు చక్కగా శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహురు మనీషిణ అని నిన్న మనం 4 వేదాలు, ఆ వేదాలలో ఉన్నటువంటి ఆ విశేషాలు శాఖలు ఎంత వాన్మయం ఉన్నది అవన్నీ కూడా సూక్ష్మప్రాయంగా మనం స్మరించుకున్నాం. అది అర్థం కావడం కోసం దానికి ఉపాంగములు ఉన్నాయి అని స్వరప్రధానము శిక్షాశాస్త్రం, అలాగనే వ్యాక్రియంతే వ్యుత్పాద్యంతే సధర్మా శబ్దావయవ ఎత్ర తత్ వ్యాకరణం అని వ్యాకరణ శాస్త్రం. ఆ వేద పురుషుడికి నోరు లాంటిది. నోరు శుద్ధంగా ఉండాలి అని అంటే ఆ శబ్దం ఉచ్చారణ బాగుండాలి. అలాగనే ఆ వేదంలో ఉన్నటువంటి ఆ శబ్దాలు అపశబ్దాలు లేకుండా ఉండాలి. అలాగా ఆ వ్యాకరణ శాస్త్రం ఇప్పుడు కూడా అధ్యయనం చేసే మహానుభావులు ఉన్నారు. అలాగనే ఛందస్సు, ఆ మహానుభావుడు పింగళ మహర్షి ఛందశాస్త్రాన్ని చెప్పాడు. నిరుక్తం వేద పద అర్థాలని చెప్పేటువంటిది. జ్యోతిషం యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడు చేయాలో దానికి కాల నిర్ణయం చేసేది. వసంత ఋతువు, వసంతంలో కొన్ని యజ్ఞాలు చేయాలి. అలాగా శరద్ ఋతువులో కొన్ని చెయ్యాలి. ఎప్పుడు ఈ కాలాన్ని బట్టి ఆ ఋతు సంబంధమైన స్థితులు మానవులకు ఏ బాధ లేకుండా చేయడం కోసం కొన్ని యజ్ఞయాగాదులు చేసేటువంటి వారు. కల్పం కల్ప్యతే సమర్థ్యతే యాగ ప్రయాగో యస్మిన్ స కల్ప అంటే ఆ యజ్ఞయాగాదులు చెప్పారు, దాన్ని ఎలాగ చేయాలి, దానికి కూడా ఒక ప్రక్రియ ఉన్నది కదా, దాన్ని చెప్పేదే కల్పము అని అన్నారు. కల్పసూత్రములు వచ్చాయి. వాటిల్లో గృహ సూత్రాలు, ధర్మసూత్రాలు, ఇలాగ సులభ సూత్రములని అపారమైన వాన్మయం. ఒక్కదాన్ని మనం తీసుకుంటే సాగుతూ ఉంటాయి. ఎంత వాన్మయం! ప్రతి దాన్ని మన వాళ్ళు అంటుంటారే చీల్చి చెండాడారు. అలాగా ప్రతి ఒక్క పదం, అక్షరం, విషయం, పదం, వాక్యం వీటినన్నింటినీ కూడా చర్చించి ఇది అని నిర్ణయించారు. కాబట్టి ఈ వేద వాన్మయాన్ని మనం ఇంకా వీటికి విశేషించి కొన్ని ఉపాంగములు కూడా, ఇవి అంగములు అని అన్నారు. విద్యలు అని మనం అంటూ ఉంటాము. ఈ 4 వేదములు, 6 అంగములు శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష కల్పసూత్రం. ఈ 6 ఇవి 4 10 అయ్యాయి. ఈ 10కి ఇంకా మీమాంస, ధర్మశాస్త్రం, వ్యాకరణం, పురాణం, ఈ 4 కలిపితే 14 విద్యలు అని. చతుర్దశ విద్యాస్థానములు. ఇంకొక 4 ఉన్నాయి ఉపవేదములు. ఈ ఆయుర్వేదం ఋగ్వేదానికి, ధనుర్వేదం యజుర్వేదానికి, ముక్తాముక్త ఇలాగా ఏ విధంగా చేయాలి అనేటువంటిది చాలా విశేషంగా వస్తుంది. అలాగనే గాంధర్వ వేదం సామవేదానికి, స్థాపత్య వేదం ఈ శిల్పము ఇవన్నీ కూడా ఇతర లౌకికమైనటువంటి విద్యలన్నిటికీ కూడా అథర్వ వేదం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, శరీర నిర్మాణం అనాటమీ అంటాం కదా, ఆ దాన్ని కూడా వేదంలో చక్కగా చెప్పాడు. పురాణాల్లో కూడా వస్తాయి. ఈ శరీర నిర్మాణం ఎలాగా అయింది, ఎంత ఉండే ఆ సాముద్రిక శాస్త్రం, మహాపురుష లక్షణాలు మనకు రామాయణంలో సుందరకాండలో వస్తుంది. ఈ సాముద్రిక శాస్త్రం ఛత్రాకారంగా ఉన్నటువంటి శిరస్సు కలిగిన వాడు రాజు అవుతాడని, ఆజానుబాహుం
అరవిందదలాయతాక్షం అంటుంటామే, ఆ జాను పర్యంతం ఈ బాహువులు చేతులు పొడవుగా ఉండి మోకాళ్ళ దాకా ఉంటే వాడికి ఉత్తమ రాజలక్షణం, అది ఉత్తమ పురుష లక్షణం. వాడు ఏదో ఒక అధికార స్థానంలో ఉంటాడని కూడా ఇలాగ సాముద్రిక శాస్త్రం అది కూడా చెప్పారు. ఇవే కాకుండా ఈ వేదాలలో చెప్పినటువంటి ఉపనిషత్తులు, అంటే వేదం పూర్వ ఉత్తర భాగాలను చెప్పుకున్నాం. పూర్వ భాగాన్ని సమీక్షిస్తూ దీంట్లో ఏం చెప్పబడింది అనేది పూర్వ మీమాంస అని అన్నారు. జైమిని మహర్షి దాన్ని చూపించారు, చర్చించారు. దానికి యువతల వాడు ఏం చెప్తాడు, దానికి ఆక్షేపం ఏమిటి, దానికి స్వమత స్థాపన చేస్తూ తన సిద్ధాంతాన్ని కూడా చెప్పడం. అలాగనే సాంఖ్య యోగాలు, న్యాయ వైశేషికాలు, పూర్వ ఉత్తర షడ్దర్శనములు, షడ్శాస్త్రములని కూడా వాటిని చెప్పడం జరిగింది. దానికి వీటిల్లో వేదాంత శాస్త్రానికి ఇవన్నీ కూడా పరికరములు అని కూడా మనకు చెప్పడం జరిగింది. వీటిల్లో ఈ బ్రహ్మసూత్రములు బాదరాయణ మహర్షి మనకు ఈ ఉత్తర మీమాంసలు ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ బ్రహ్మతత్వం ఎలాగ తెలుస్తోంది అనే దాని గురించి మనకు బ్రహ్మసూత్రములు అని బాదరాయణ మహర్షి అందించారు. దాంట్లో ఏం చెప్పబడింది అనేటువంటిది దాని మీదనే వచ్చినటువంటి సిద్ధాంతములే ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇంకా 20 దాదాపు ఉన్నాయి. వీటిలో అంటే ఎంత విషయ విశ్లేషణ చేశారో చూడ. మనకి ఇతర వాటిల్లో ఇంత చర్చ ఉండదు. నేను చెప్పాడు, ఆయన చేయటం అంతే. ఎందుకు ఏంటంటే వాడిని చాలా బాధించే స్థితి. మనకు అలా కాదు. నీకు రాని సందేహాలు కూడా వాళ్ళే చెప్పి దానికి సమాధానం ఇస్తారు. అది మనకున్న విశేషం. ఈ విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తరం ప్రయోజనం సంగతిశ్చ ప్రాంచోధికరణం విదుహు అని పంచావయవములు అన్నారు. అంటే విషయము, సందేహము, పూర్వపక్షము, సిద్ధాంతము, సంగతి అనే 5 అంశాలు ఉండేటువంటి దాన్ని అధికరణము అని అంటారు. ఈ అంశాలని సమన్వయం చేస్తూ చెప్తారన్నమాట. కనుక ఇక్కడ కొన్ని సూత్రములు అని అంటారు. సూత్రవాన్మయం మనకు భక్తి సూత్రాలు ఉన్నాయి. నారద మహర్షి ఆ భక్తి అంటే ఏమిటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలాగ పుడుతోంది, ఇవి నారద భక్తి సూత్రాలు. శాండిల్య మహర్షి కూడా చెప్పారు. అలాగనే పూర్వమీమాంస అవి కర్మసూత్రములు అన్నారు. జ్ఞాన సూత్రములు లేదా భిక్షు సూత్రములు లేదా బ్రహ్మసూత్రములు అని ఉపనిషత్తులను గురించి చెప్పారు. ఇలాగా అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుహు. ఏమిటి సూత్రం అంటే, మామూలుగా సూత్రం అంటే మంగళసూత్రం అంటుంటారు కదా, దారం. ఇక్కడ కూడా వేదాంత వాక్య కుసుమాలను అంటే వేదాంత వాక్యములను గ్రథితం చేసినటువంటిది కాబట్టి ఇది సూత్రము, బ్రహ్మసూత్రములు. కాబట్టి ఆ స్వల్పమైన అక్షరాలు కలిగి, అల్పాక్షరం, ఎక్కువ అక్షరాలు లేకుండా, ఇప్పుడు ఏదో కోడ్ భాష డీకోడ్ చేయటం ఏవేవో వచ్చాయి కదా. వేదం మనకు వాన్మయం, సూత్ర వాన్మయంలోనే ఉన్నది అన్నమాట. తక్కువ అక్షరాలు కలిగి అసందిగ్ధం, ఏ అనుమానం లేకుండా, సారవంతమై, బహుముఖమై, ఆకారంలో చిన్నదై, ఏ విధమైన దోషం లేనటువంటి వాక్యాన్ని సూత్రము అని అంటారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని కొన్ని అక్షరాలే. జిజ్ఞాస అంటే కోరిక అని. ఏం కోరిక? బ్రహ్మ విషయకమైన జిజ్ఞాస. ఇది ఎందుకు చేయాలయ్యా? తాపత్రయ నివృత్తి కోసం, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికముల యొక్క ఆ తాపాలని నశించడం కోసం. ఇవి ఎలాగా? అధాతో ధర్మ జిజ్ఞాస అని పూర్వమీమాంసలో జైమిని మహర్షి ఆయన ప్రారంభించారు. మరి దీనికి ఇదేమిటయ్యా అని వీటిల్లో ఈ విశేషాలని చాలా అద్భుతంగా మహానుభావులు చెప్పడం జరిగింది. ఈ సూత్రవాన్మయం దీన్ని కూడా ఎందుకయ్యా? తరతి శోకమాత్మవితు. ఈ దుఃఖం అనేది ప్రపంచంలో ఉన్నది కదా, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమే
మనకు అనేకమైనటువంటి మతాలు, మహర్షులు, మహాత్ములు, బుద్ధుడు కూడా ఆ కారణంతోనే బయలుదేరాడు. కాబట్టి ఇలాగ అందరూ మహర్షులు ప్రవక్తలు అందరూ కూడా ఈ లోకంలో ప్రజలు అనుభవించే దుఃఖాన్ని ఎలాగ తొలగించాలి. సైంటిస్టులు కూడా అదే, వాళ్ళు కూడా మహానుభావులే. ఈ లోకంలో ఎక్కడ ఏ విధంగా ఎక్కువ మందికి సుఖాన్ని కలిగించేవి ఏవి, అవి భౌతికమైనటువంటి వాటిల్లో వారు చూపించారు. వీరు ఆధ్యాత్మికమైన, అసలు ఈ రోగ కారణం, ఈ దుఃఖానికి కారణం ఏమిటి, సుఖాన్ని కలిగించడం అనేది కాదు, అసలు దుఃఖం లేకుండా ఎలాగా అనేది వీరు శంకర భగవత్పాదుల వారు ఈ వాదరాయణ సూత్రాలకు కేవల అద్వైతం భాస్కరుడు అనే భాస్కర భాష్యం భేదాభేదం అని, భగవద్ రామానుజాచార్య స్వామి విశిష్టాద్వైతం, మధ్వాచార్యుల వారు పూర్ణ ప్రజ్ఞ భాష్యం ద్వైతం ఆయనది సిద్ధాంతం, నిమ్మార్కుడు వేదాంత పారిజాతం అని ద్వైతాద్వైతం, శ్రీకంఠుడు శైవ భాష్యం శైవ విశిష్టాద్వైతం అని, శ్రీపతి ఆచార్యుడు శ్రీకర భాష్యం వీరశైవ విశిష్టాద్వైతం, వల్లభాచార్య స్వామి అనుభాష్యం శుద్ధాద్వైతం 14వ శతాబ్ది ఆయన, విజ్ఞాన భిక్షు 16వ శతాబ్దంలో అవిభాగాద్వైతం, బలదేవుడు 1725లో ఉన్నాయన ఆయన గోవింద భాష్యం అచింత్యాచింత్య భేదాభేద సిద్ధాంతం అని కృష్ణ చైతన్య సంప్రదాయం. ఇలాగ ఇంకా ఉన్నారు కొంతమంది. ఇలాగా వారి వారి అభిప్రాయాలు, మతము అనంటే అభిప్రాయం, ఒక సిద్ధాంతాన్ని చూపించినటువంటిది. ఇలాగ మనకు ఎంత వాన్మయం ఉన్నదో ఒక్కసారి పరిచయం చేయడం కోసం చెప్పి, ఈ గ్రంథాలని నేను అధ్యయనం చేశానని కాదు, మనకున్నటువంటి గ్రంథాలని కనీసం కేటలాగ్ అంటామే, ఆ కేటలాగైనా తెలుసుకుంటే ఒకప్పుడైనా చదవాలి అనిపిస్తే కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితి ఏర్పడుతుంది. మనకి ఇంత ఉన్నది వాన్మయము అని చెప్పడమే ఇక్కడ లక్ష్యం. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, నారద మహాపురాణంలో మహానుభావుడు నారద మహర్షి గొప్ప స్థితి పొందాలంటే ఎలాగా, అనూచానుడు అనేటువంటి స్థితి ఉన్నదయ్యా, దానివల్లనే ఇవన్నీ కూడా కలుగుతాయి. నిదాఘుడు వారి యొక్క చరిత్రలో వస్తుంది కదా, సుఖమహర్షి విషయం చెప్తాను, ఆయన కూడా గొప్ప స్థితి పొందాడు అనంటే, ఈ వేటి వల్ల ధర్మాన్ని ఆచరించలేరు అనూచానుడు మాత్రమే. అదే ఉత్తమం అంటే అది అంటే ఏమిటి అనంటే, ఈ వేదములు, సాంగ వేదములు, శిక్షా, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు, ఇలాగ ధర్మ నిరూపణకు ఇవన్నీ చెప్పారు అని ఈ వేద లక్షణాలు ఇవన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. దానికి మనం సంక్షేపంగా 4 వేదములు అంటే ఏమిటి, ఆ వేద అంగములు ఏమిటి, ఉపాంగములు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ శిక్షాశాస్త్రం దాంట్లో స్వరప్రధానం అని చెప్పారు. అలాగనే సామవేదంలో ఆ గానం, ఆ సరిగమ పదనిసలు ఎలాగా, వాటి యొక్క ఆ షడ్జ స్వరం, అలాగే మందరం, ఇవి వాటిని ఏమంటారు 14 రాగాలు, గాంధారంలో 15 తానములు, నది, విశాల, సుముఖి, చిత్ర, ఇలాగ దేవమూర్ఛనలు, అశ్వక్రాంతం, ఇలాగ సౌవీరం, పంచమస్వరంలో హృషిక, ఇలాగ ఉంటాయి అని ఈ గానములు ఎలాగ చేయాలో, ఈ శిక్షాశాస్త్రానికి దీనికి ఉండేటువంటి సంబంధాన్ని కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఈ దైవతం అంటే ఏమిటి, వృషభం అంటే ఏమిటి, నిషాదం అంటే ఏమిటి, ఈ స్వర గమనాగమనముల చేత దైవత దౌర్బల్యం వల్ల ఉండేటువంటి దాన్ని మధ్యమ గ్రామము అని అంటారు అని, మయూరం, నెమళ్ళు షడ్జమ స్వరంతో అవి క్రేంకారాలు చేస్తాయి, గోవులు వృషభం, మేకలు గొర్రెలు గాంధారం, క్రౌంచం మధ్యమం, పుష్పాలు పూసే కాలంలో అంటే వసంత ఋతువులో కోకిలలు పంచమ స్వరాన్ని ఆలపిస్తాయని. అంటే మనకు కనిపించే ప్రకృతిలోనే ఆ పశుపక్ష్యాదుల యొక్క అరుపులు ఏ విధంగా స్వరాన్ని కలిగి ఉన్నాయి, దాని నుంచే వచ్చినటువంటిది ఈ సామవేదంలో గాంధర్వ వేదం,
సంగీతం ఇవన్నీ కూడా ఉరోభాగం నుంచి మధ్యమస్వరం శిరస్సు నుండి కంఠం నుండి పంచమస్వరం లలాటం నుంచి దైవతం స్వరసంధుల నుండి నిషాదం ఇలాగా నాసిక ముక్కు కంఠం వక్షస్థలం తాలు అంటే దవడలు జిహ్వ దంతములు ఈ ఆరింటి నుంచి వెలువడేటువంటి దాన్ని షడ్జస్వరము అని అంటారు. మనం భగవన్నామాలు కూడా కొన్ని నామాలు ఉన్నాయి. రామ అన్నాం నాలుక ఇక్కడ పెదవుల వరకే, కృష్ణ అన్నాం ఇక్కడి నుంచి వస్తుంది, నృసింహ అని అన్నాం బొడ్డు దగ్గర నుంచి వస్తుంది. ఇదంతా కూడా లోపల మనకు ఉండేటువంటి ఇన్నర్ ఎక్సర్సైజ్. అందుకనే భగవన్నామాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి నాడీ చైతన్యాన్ని కలిగిస్తాయి. వేదగానం ఘనపాఠం చేస్తే ఎంత ఇదో సంగీతంలో కూడా ఆ గానం ఆ సస్వరమైనటువంటి గానం అలాంటిదే. ఆ నాభి నుంచి పుట్టినటువంటి ఆ వాయువు ఆ కంఠశీర్షం చేత కొట్టబడి వృషభంలాగా నినదించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని వృషభము అని అంటే బొడ్డు దగ్గర నుంచి పుట్టినటువంటి వాయువు కంఠశీర్షాల చేత కొట్టబడి పవిత్రమైన వాయువుని బయటకు ప్రసారం చేస్తోంది కాబట్టి గాంధారము అని. ఈ నాభి నుంచి వక్షస్థలంలో హృదయం చేత కొట్టబడి మరలా నాభి దేశంలో చేరి మధ్యమవర్తి అవుతోంది కాబట్టి మధ్యమము అని. వాక్కు కూడా పరాపశ్యంతి ఇలాగా చెప్పారు. ఈ వర్తతే మధ్యమేశ్వరే రామాయణంలో రామచంద్రమూర్తితో సంభాషించేటప్పుడు ఆంజనేయ స్వామి మధ్యమస్వరంలో సంభాషించారు. ఎంత 4 మాటలే మాట్లాడాడు హనుమ, కానీ దాన్ని బట్టే ఆయన చతుర్వేదాధ్యయన సంపన్నుడు అని, వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడని, ఇలాగా సాంగవేద విధులుగా శ్రీరామచంద్రమూర్తి గుర్తించాడు. ఒక సర్టిఫికేట్ ఇంకెవ్వరికి ఇవ్వాల రామచంద్రమూర్తి. ఎంత గొప్ప స్థితి అని అంటే మనిషి 4 మాటలు మాట్లాడితే వాడి మాటలని బట్టే వాడి యొక్క సంస్కారం వాడి యొక్క విద్య అన్నీ కూడా గుర్తించేస్తారు మహానుభావులు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉత్తములతో సంభాషణ చేయాలి. దూతలైనటువంటి వారు అంబాసిడర్ అంటారే, ఇప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి రామాయణంలో ఆంజనేయ స్వామి ఆ సుందరకాండలో చక్కగా చూపిస్తారు, ఆయనే చెప్తాడు. కాబట్టి రామాయణ మహాభారత భాగవతాలు పురాణాలు ఎప్పటికో ఏదో విని పుణ్యం వస్తుందని పడుకోవటానికి కాదు, మన నిత్య జీవితంలో మనం ఎలాగ నడవాలి. కాబట్టి ఈ ఉత్కంఠ స్థితిని ఉన్నటువంటి హృదయం నుంచి కంఠం చేత కొట్టబడి పంచస్థానాల నుండి వస్తోంది కాబట్టి పంచమస్వరం పంచమం అంట. ఈ దైవత నిషాదాల్ని వదిలి మిగిలిన 5 స్వరాలు ఈ పంచస్థానాల నుంచి పుట్టినవే అని పంచస్థానాలలో ఉన్న అన్ని స్థానాల నుంచి ఇది ధరిస్తోంది కాబట్టి షడ్జం అగ్ని చేత గానం చేయబడుతోంది. ఋషభం బ్రాహ్మం గాంధారం షడ్జమునకు అధిదేవత బ్రహ్మ అని, చంద్రుడు మధ్యమము, విష్ణువు పంచమము, నారదుడు దైవత నిషాదములను, తుంబురుడు గానం చేస్తాడట. కాబట్టి ఇలాగ ఋషభానికి అగ్ని, షడ్జమునకు అధిదేవత బ్రహ్మదేవుడు, గాంధారానికి గోవులు, పంచమమునకు చంద్రుడు, దైవతమునకు బ్రహ్మ అధిదేవతలు అని ఈ స్వరాలు అన్ని స్వరాలు దైవతంలో చేరి ఉంటాయి. కాబట్టి నిషాదమని పేరు. నిషాద స్వరం అన్ని స్వరాలను కప్పివేస్తోందట. కాబట్టి నిషాదానికి సూర్యుడి దేవత అని చెప్పాడు. ఇలాగా ఇక్కడ వీణాగానం చేస్తారు. వేదంలో కూడా ఆ యజ్ఞయాగాది క్రతువులలో వీణాగానం చేయటం జరుగుతుంది. ఈ వీటిల్లో దారవి గాత్రవీణ అని 2 ఉంటాయి. సామగానం చేసేది గాత్రవీణము అని గాత్రవీణ లక్షణం చెప్పారు. ఇలాగా అనేక విషయాలను చెప్పడం జరుగుతుంది. ఈ స్వరశాస్త్రం ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అని ఈ 3 స్వరాలు ఉత్తమమునదే స్వరితము అంటే పరంగా ఉంటుంది. స్వంతం కంటే పరంగా ఉదాత్తం ఉంటుంది. ప్రచయం అంటారు, ఇంకొక స్వరం ఉండదు అని. ఈ స్వరాలు ఎలాగా పఠించాలి ఇదంతా మనకు
అంత అవసరం లేనటువంటిది. ఎందుకనంటే అయితే ఎందుకు చెప్పారయ్యా ఇవన్నీ ఈ శాస్త్రాలన్నీ అని అంటే పరిచయం. ఎందుకంటే అతి సామాన్యుడికి ఇది అర్థం కాదు, వ్యర్థమే. బాగా దాంట్లో పరినిష్ఠితులైన వాడికి అక్కర్లేదు. మరైతే వీడికి వాడికి అక్కర్లేదు. ఇది ఎవరికయ్యా, దేనికోసం? వ్యాస మహర్షి మనకంటే కూడా గొప్పవాడు కదా, మరి ఎందుకు చెప్పాడు అంటే మన కోసమే చెప్పాడు. అటు ఇటు కానివాడు మధ్యమ స్థితిలో ఉంటాడే, అసలు ఇవి ఉన్నాయి అని కూడా తెలియనటువంటి వాడికి ఈ శాస్త్రములలో ఇంతటి పరిశ్రమ చేస్తే వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. ఆ శాస్త్ర జిజ్ఞాస కలిగిన వాడికి పరిచయాత్మకంగా పురాణాల్లో సర్వశాస్త్ర పరిజ్ఞానం కలిగించేటువంటి విషయాలు చెప్పారు. సరే, ఇలాగా ఈ వీటిని గురించి ఈ స్వరస్థానాలు ఎలాగ వస్తాయి, అంతోదాత్తం, ఆద్యుదాత్తం, ఉదాత్తం, అనుదాత్తం, నీచస్వరితం, మధ్యోదాత్తం, స్వరితం, విరుదాత్తం, ఇలాగ పదస్వరములు అని పేరు 8. సోమ, ప్రమ, వీర్యం, హవిషాస్వ, వనస్పతి అనే శబ్దాల మధ్యలో ఉన్నటువంటి స్వరాలు అనునిపాతం చేయబడి మొదటి దానికంటే పరంగా ఉన్నాయి అని, ఏ ఉదాత్తాది స్వరాలు ఎక్కడ ప్రయోగించాలి, అగ్నిమీలే పురోహితం అంటాం. దానికి ఆ క్రింద ఒక గీత, పైన 2 గీతలు ఇలాగ ఉంటాయి. మనకు ఆంగ్ల భాషలో కూడా కొన్ని పదాలకు దీర్ఘాలు ఉంటాయి, వాటిల్లో లేదు కాబట్టి పైన ఒక గీతకి ఇస్తారు. మనకు ఉన్నటువంటిదే, ఇవన్నీ అన్నిట్లో తీసుకున్నటువంటివే. కాబట్టి ఎక్కడ బాగా గట్టిగా పలికితే, ఈ స్వర వ్యంజకములలో గట్టిగా పలికితే మళ్ళా మారిపోతోంది అర్థం, ఎంత జాగ్రత్తగానో పలకాలి అని. ఈ విద్యని ఎలాగ పొందాలో కూడా చెప్పారు. ఇలాగా శిక్షాశాస్త్రం తెలుసుకున్నటువంటి వాడిని వేదాధ్యయనం చేయటానికి అర్హుడు అని దీనిలో చెప్పడం జరుగుతోంది. అలాగే ఇక కల్పము అంటే, కల్పాన్ని మనం చెప్పుకున్నాం కదా, ఈ కర్మ ఆచరణలో కల్పశాస్త్రం, నక్షత్ర కల్పం, వేద కల్పం, సంహితా కల్పం, ఆంగిరస కల్పం, శాంతి కల్పం అని 5 ఉన్నాయి. ఈ నక్షత్ర కల్పం, నక్షత్రాలకు అధిపతులు ఎవరు, ఇలాగ వాటిని గురించి ధర్మ అర్థ కామ మోక్షములు పొందటం కోసం మనుష్యుడైనటువంటి వాడు ఈ ఋగాది చతుర్వేదాలని చక్కగా తెలుసుకొని గ్రహించాలి. సంహితా కల్పంలో మంత్రముల ఋషులు, ఛందస్సులు, దేవతలు, తత్వం తెలిసిన మహర్షుల చేత చెప్పబడింది అని, శాంతి కల్పంలో దివ్య భౌమ అంతరిక్షముల ఉత్పాతములు, శాంతులు చెప్పారు. ఒక ఆకాశంలో కొన్ని ఉత్పాతాలు కలిగితే కొన్ని యజ్ఞాదుల వల్ల అవి ఉపశమిస్తాయి అని. మనకు సరిగ్గా వర్షాలు పడకపోతే ఇప్పుడు కూడా తిరుమల దేవస్థానం వారి చేత ఈ వరుణ యాగాలు ఇవన్నీ చేస్తే సకాలంలో వర్షాలు పడటం మనం చూస్తున్నాం. ఆ ప్రక్రియలో, శ్రౌత ప్రక్రియలో ఇలాగ షట్కర్మలు దీంట్లో చెప్పారు. ఇలాగ గృహంలో ఉపయోగించేటువంటివి కూడా చెప్పడం జరుగుతోంది. ఈ బ్రహ్మదేవుడు ప్రప్రథమంగా ఆ బ్రహ్మగారి కంఠం నుంచి ఓంకారం, అధా అని 2 శబ్దాలు బయటకు వచ్చాయని, అవి శుభకరము అని, అందుకనే కొన్నిటికి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆ అకారం విష్ణుస్వరూపము అని అన్నారు. అకారే నొచ్యతే విష్ణు అని. కనుక అమ్మకు కూడా మొదటి అక్షరం ఆ, అమ్మ అనంటే ఆ విష్ణుస్వరూపం, మకారం లక్ష్మీస్వరూపం, అమ్మ అంటే లక్ష్మీనారాయణుని స్మరించినట్టు. మన పిల్లలకు అదే చెప్పాలి. కాబట్టి ఈ ఆ యజ్ఞ కర్మలని ప్రారంభించేటప్పుడు అధశబ్దం ప్రయోగిస్తే విశేషమని, ఈ యజ్ఞకర్మలో ఏ విధంగా ప్రయోగించాలి, వాటి యొక్క విశేషాలని, ఆ యజ్ఞ కార్యక్రమాన్ని ఎలాగా చేయాలి, ఏ వస్తువులతో ఆహారాన్ని మనం ఏ ఆహారం తీసుకుంటే దేవతలకు కూడా అదే సమర్పించాలి అని, పాలు, పెరుగు, నెయ్యి, నూనె వీటితో కూడినటువంటి వాటిని హోమం చేస్తే అది కేవలం అది సరికాదు అని, హవిస్సు సమర్పించాలి అని, ముద్రలతో ఉండాలి అని, ఇలాగ ఏ వస్త్రాలు ధరించాలి ఇవి కూడా చూపించారు. యజ్ఞం అనేది మహావిష్ణు స్వరూపం.
దక్షిణ లక్ష్మీ స్వరూపమని కూడా చెప్పడం జరిగింది. సంపదలని సంతానాన్ని వృద్ధి చేసేటువంటిది పితృకల్పము అని అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో, దక్షిణాయన పుణ్యకాలంలో, అమావాస్య రోజున, అష్టకములలో తిథి వృద్ధిలో ఉన్నప్పుడు ఇలాగ విషువత్ అని కొన్ని సమయాలలో వాడు ఏ విధంగా ఈ పితృకార్యాలు దైవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని ఆ దేవకర్మలు పితృకార్యాలు ఎప్పుడు కూడా దాని మీద నిర్లక్ష్యం పనికిరాదు అని చెప్పారు. కాబట్టి ఈ పితృకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ దేవపితృ కార్యాచరణ వలన ధనం, విద్య, కీర్తి, సంతానం, సద్గతి ఇవన్నీ కలుగుతాయి అని చెప్పడం జరిగింది. తర్వాత వ్యాకరణ శాస్త్రాన్ని సంక్షేపంగా సిద్ధరూప ప్రబంధంగా వేదానికి ముఖంగా చెప్పడం జరుగుతోంది. ఈ పదాలు ఏవేవి, ఎలాంటివి అనేటువంటివి కూడా చెప్పడం, వాటిని సంక్షేపంగా అయినా మనం తెలుసుకొని అనంతరం సుఖమహర్షి అలాగ వచ్చాడు. ఒక్కొక్కరి జన్మకు ఒక్కొక్క విశిష్ట లక్షణం ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఎంతగా ఆరాటపడతారో సత్సంతానం కోసం, ఆ పుట్టిన సంతానం వల్ల దేశానికి, ధర్మానికి ఒక ప్రయోజనం ఉండాలి. అలాంటి ప్రయోజనం కోసం చేసేటువంటి వారి యొక్క సంతానం ఎలాగ ఉంటుందో సుఖమహర్షి చరిత్ర వల్ల తెలుస్తోంది. రేపు క్రమంగా ఆ విశేషాలని తెలుసుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.